ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి ఈ రైతు రుణమాఫీ కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఈ 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న రైతు రుణమాఫీ పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చిన దానికి దుబ్బాక వాసుల తరఫున, సిద్దిపేట జిల్లా వాసుల తరఫున, మెదక్ జిల్లా వాసుల తరఫున, పూర్తిగా రైతులందరి తరఫున కూడా నేను నమస్కరిస్తున్నా. మనందరి తరఫున కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలల్లా ప్రభుత్వాలు వచ్చినాయి, ప్రభుత్వాలు దిగినాయి. ఒక టర్మ్ అయిపోయింది, పోయినరు, మన రెండో టర్మ్కి వచ్చిండ్రు, రెండో టర్మ్ అయిపోయినాక మార్పు వచ్చింది. ప్రత్యేక తెలంగాణ వచ్చినాక 90% వరకు తెలంగాణ ప్రజల సంఖ్య ఈరోజు రైతులున్నారు. అందరూ కూడా రైతులు ఈ రుణమాఫీ ఆశ పెట్టుకుని వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు బాధలు పడతా ఉన్నారు. 2 సంవత్సరాల ముందు ఇక్కడ రైతులు ధర్నా చేస్తా ఉంటే ఈ గ్రామీణ బ్యాంక్ గాని, దుబ్బాక ఎస్బీఐ బ్యాంక్ దగ్గర గాని మేము కూడా సంఘీభావం తెలిపినాం. ఆ రోజు రైతుల ఇబ్బంది ఏముందంటే, మాకు ధాన్యం పైసలు ఈ రుణమాఫీ అకౌంట్ లో పడతా ఉన్నాయి, ఇంట్రెస్ట్ కి అడ్జస్ట్ చేసుకుని మాకేదో బ్యాలెన్స్ అమౌంటే ఇస్తా ఉన్నారని చెప్పి. అటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాలల్లా ఈ క్షేత్రం, ఈ ప్రాంతం రైతులు కూడా అనుభవించారు ఇబ్బందులు. ఈరోజు అసలు రుణమాఫీ చేయలేరు వీళ్ళు అని చెప్పి రకరకాలుగా మా మీద అధికారంలో వచ్చిన తెల్లారి నుంచి ప్రభుత్వం దించుతాము, మీరు చేయలేరు రుణమాఫీ అని చెప్పి మా మీద రకరకాల మాటలు, రకరకాల నివేదనలు పెట్టింది, పేచీలు పెట్టింది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని పూర్తిగా 2 లక్షల వరకు ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా ఆయనే, వీళ్ళు ఖచ్చితంగా కూడా ఇచ్చిన మాట మీద పూర్తి రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు ₹1,00,000 వరకు పూర్తి రుణమాఫీ చేసేసిండ్రు. మళ్ళా మొన్న అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంటే 1,50,000 వరకు కూడా మేము విడుదల చేసినామని చెప్పి మళ్ళొక 6,000 కోట్లు కూడా విడుదల చేశాం. ఇప్పుడు ఈ వచ్చే 15 రోజులలో 2 లక్షల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళు బ్యాలెన్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేయడం జరుగుతాం. నేను ప్రత్యేకంగా మన దుబ్బాక మండల వాసులకు అందరూ కూడా, రైతులకు అందరూ కూడా ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, మీకు ఎటువంటి ఇబ్బందులున్నా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడడం, బ్యాంక్ అధికారులతో ఏమైనా ఇబ్బంది ఉంటే మాట్లాడడానికి ఇక్కడ లోకల్ గా ఉన్న నాయకులు బాల నక్క వెంకన్న దుబ్బాక టౌన్ లా, అదేవిధంగా గుండెవెల్ల సంజీవరెడ్డి, అందే రాజిరెడ్డి నగరం ప్రాంతం నుంచి, అదేవిధంగా కమలాకర్ పోతరెడ్డిపేట గ్రామస్తుడు, గోసన్పల్లి ఐలయ్య, అదేవిధంగా నాగిరెడ్డి హసన్ మీరాపూర్, అదేవిధంగా టౌన్ లా ప్రత్యేకంగా దుబ్బాక టౌన్ లా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా కల్వ నరేష్, కుంకి సురేష్, చంద్రారెడ్డి, వీళ్ళందరినీ కూడా మీరు రైతులు ఏ గ్రామస్తులైనా కూడా ఈ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులని మీరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు వాళ్ళతో కలవచ్చు. మీ ఇబ్బందులు ఏమన్నా ప్రాబ్లం ఉండి మీకు పైసలు మీ అకౌంట్ లో జమ పడకపోతే ఖచ్చితంగా కూడా వీళ్ళు ముందుండి అధికారులతో మాట్లాడి ఏం ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని సార్ట్అవుట్ చేయడానికి వీళ్ళు ఖచ్చితంగా కూడా మీతో